ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు చేసిన పలు సేవా కార్యక్రమాలతో స్వర్గీయ కాళ్ల దొంగబాబు ప్రజాభిమానిగా ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారని కిల్లంపూడి ఎంపీపీ తోట రవి, సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, సొసైటీ చైర్మన్ కుర్ల చిన్నబాబు, సీనియర్ తెలుగుదేశం నాయకుడు తూము కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాభిమాని సేవా తత్పరుడైన స్వర్గీయ కాళ్ల దొంగబాబు 2వ వర్ధంతి కార్యక్రమం సర్పంచ్ శ్రీలత రాంబాబు, టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కాళ్ల దొంగబాబు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహానుభావుడని, గ్రామాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని, ఆయన సేవాభావం, నిబద్ధత, ప్రజలతో ఆయనకు ఉన్న ఆప్యాయత, అనురాగాలు ఎప్పటికీ మరువలేవని అని, కిల్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం ప్రజల గుండెల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. గ్రామ సర్పంచ్ పదవి చేపట్టి ప్రజలకు మరెంతో సేవ చేయాలని ఆయన కోరిక నెరవేరకుండానే అసూలు బాసిన స్వర్గీయ కాళ్ల దొంగబాబు కుటుంబ సభ్యులు ఆ పదవి చేపట్టేలా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి హరికృష్ణ, ప్రజాభిమాని కాళ్ల దొంగబాబు తనయులు కాళ్ల వెంకటేష్, కాళ్ల భద్రాచలం, ఆళ్ల శ్రీమన్నారాయణ, ఆళ్ల నానాజీ, ఆదే కుమారి, గౌతు జగన్నాథరావు, శరకణం సంతోష్ కుమార్, ఎడ్ల మురళీకృష్ణ, అడారి నానాజీ, సరిసే శివ, బుద్ధ జగదీష్, పలువురు నాయకులు పాల్గొని దొంగబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆగస్టు 15కి రాలేదు, ఇల్లు కాకపోతే వీళ్ళు అక్కడ కూర్చుంటే శుభ్రవరం నుంచి అది రెడీ అవుతుంది, రెడీ రెడీ అయ్యేసరికి రావుతారంటే ఎక్కడికి ఆగినాం. ఆ తర్వాత సాయంకాలానికి పని ఇల్లుంటే హాస్పిటల్ పంపించాము, ఆలోచన కూడా వెళ్తున్నది. అది నైట్ 8 చేసేకి అది చాలా బాధగారి విషయం. ఇప్పుడు అది ఎప్పుడు ఉండవు భగవాన్ ఇప్పుడు భగవాన్ ఉద్దేశించి వ్యవసాయం మాట్లాడుతుంది. మేడం గారు ఒకసారి బాబు గారు మన మధ్య రేపటి చాలా బాధగా ఆయన ప్రతి ఫంక్షన్కి ఏ కార్యక్రమం ఉన్నా కూడా అందరికంటే ముందు ఆయన ఉండి అందరినీ నడిపించడం అయినా అటువంటి వ్యక్తి మన రాకపోవడం చాలా బాధగా ఉంది. ఆయన మెయిన్ రోడ్ని మన వెంకటేష్ గారు మంచిగా కవర్ చేస్తున్నారు చాలా మటుకు. అదేవిధంగా వెంకటేష్ కూడా ఆయన అంత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. మీ అందరూ సందర్భాల్లో మాట్లాడాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక గృహిణిగా ఉంటూ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నా వెనక బలమైన వ్యక్తులు 4 ఉన్నారు. ఒకరి స్నేహితులు, 2 తమ్ముళ్ళు, పెద్ద దిక్కు, ఒక ధైర్యం. ఇంకా ఆయన ఎలా వర్ణించుకోవాలో కూడా నాకు మాటలు కావు. దొంగబాబు గారు అని కంటే కూడా నేను ఎక్కువగా అన్నయ్య గారు అని అనుకున్నాను. నా భర్త సీటు కూడా రాంబాబు గారు కాకుండా అన్నయ్య గారికి వదిలేసేవారు. ఆయన ప్రక్కనే నేను కూర్చుంటాను. ఒక బిడ్డ తండ్రి చాటున ఉంటే ఏ రీతిగా ఉంటుందో
అన్నయ్య గారు ప్రక్కన కూర్చుని అదే విధమైన ఫీలింగ్ పొందేదాన్ని. భయం లేకుండా చేశారు, కష్టపడి తిరిగారు. ఎలక్షన్ టైంలో ఆయనకి కళ్ళు సరిగా కనిపించకపోయినా సరే చాలా ధైర్యంగా ఆయన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా చాలా నా కోసం కష్టపడి పనిచేశారు. ప్రజాభిమాని అంటే ఇలా ఉండాలా అన్నట్టు ఉండేవారు. సంవత్సర కాలం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఆయన కోసం అలా ఏడుస్తూనే ఉన్నాను. తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ స్మరించుకునేది ఎవరంటే అన్నయ్య గారిని. ప్రతి రోజుల్లో అయితే ఎవరైనా మర్చిపోతామేమో అని ఆయన మర్చిపోలేని రోజు ఆగస్టు 17 రోజున చనిపోయారు. వెళ్ళబోయిన వాళ్ళని ఇంటికి ఎవరు రావద్దన్నారు, వాళ్ళని సాఫ్ చేశారు. అందరూ వ్యక్తి ఎవరు అంటే అన్నయ్య. అందరూ అన్నయ్య గారి లాగా ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ధనము పోతుంది కానీ కీర్తి అనేది ఎప్పుడు కూడా ఉండిపోతుంది. మనందరి ఆశీస్సులు, అందరి అభిమానం కూడా కుటుంబంపై చూపించాలి. అభిమాని అందరూ మమ్మల్ని పొందిన నాయకుడు. అతను లేని లోటు మనం తీర్చలేంది. మా అందరికి కూడా లోటు ఇది, ఎప్పటికీ లోటు అయ్యేది. మాకు మా ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ లోటు అయ్యేది. నేను ఎవరో తీర్చలేదు. ఎవరో వెళ్ళిపోతే ముందు వెళ్ళి కూడా ఎవరంటే దొంగపోవాలి. నేను అప్పుడు ఇల్లు ఇవ్వడం కాదు, ఎవరికి మంచి కార్యక్రమం గొప్ప కాదు. ఎవరికి కూడా ఆపదలో ఆదుకోవడం మాకు అలవాటు. ఎవరన్నా రేకు బాగా కాకపోతున్నటువంటి వెంటనే నేను రేకు ఎక్కేస్తానని కూడా అంటే డబ్బులు లేకుండా సార్ లేకపోతే ఇల్లు కట్టించేస్తానని కూడా అలాంటి వ్యక్తులు ఏమి లోటు మాకు ఎప్పటికల్లా లోటుగానే ఉంటాయి. దాన్ని వ్యక్తి ద్వారా వస్తుంది అనుకుంటున్నాం. ఆయన మాకు అసలు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ప్రతి కార్యక్రమాన్ని ఆయన చేసి మమ్మల్ని కోట తిప్పుకుంటూ తీసుకోడు. ఆయన గురించి దమ్మ గురించి అంటే డైలీ ఇది ఒక సందర్భంలో రోజు మేము ప్రస్తావిస్తున్నాం దమ్బాబు. ఇంకా అది మరి ఏమేమి చెప్పాలో నాకు అర్థం కానీ దమ్బాబు మన ప్రజామానంతో ప్రతి ఒక్క గుడిలో ఆయన ఆయన నివారణ అర్పించడం కూడా మా నోటితో చెప్పుకోవాలి. కానీ చెప్పారు సుదీర్ఘ తీర్చడం మీటింగ్లో అదే ఆలోచన. ఆ రోజు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మనందరూ కట్టుబడి ఆయన నిర్ణయానికి కట్టుబడి ఆయన తీసుకున్న నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు. ఆయన అదే నిర్ణయం కట్టుబడి అందరూ చెప్పిన మాటలు ఆ కుటుంబం నుంచి ఎవరికో సర్పంచ్కి సపోర్ట్ చేయాలని అర్థం చేస్తున్నారు. అందుకని ఎమ్మెల్యే గారి నిర్ణయం ఏదైనా ఖచ్చితంగా నిర్ణయాన్ని మనం కట్టుబడి ఆయన మర్చిపోకుండా కుటుంబం నుంచి సభ్యుడిని పెడతారో ఎమ్మెల్యే ఇష్టం ఏం చేసినా ఆయన దాని ప్రకారంగా మనందరం ముందుకు ఆశిస్తూ ఈ సభ ఉంటుంది. కాళ్ళ దొంగబాబు గారు అనే వ్యక్తి ఆయన చనిపోయే వరకు కూడా పంచాయతీ సర్పంచ్గానే ఆయన చనిపోవడం జరిగిందండి. ఆ జెండా వందనం రోజునాడు కూడా సర్పంచ్ గారు రాంబాబు గారు సత్యవాణి గారు మన శ్రీలత గారు కూడా రాంబాబు మన దొంగబాబు గారు రాలేదేంటి అనుకుంటే తీరా ఆ రోజు జ్వరంగా ఉంది అని చెప్పేసి ఏదో సాధారణ జ్వరం అనుకున్నారు. కానీ ఆయన ఆ రోజు అందరినీ లోకాన్ని పిలిచి వెళ్ళిపోతారని ఎవరు అనుకోలేదండి. స్వాతంత్ర దినోత్సవం నాడే ఆ రాత్రి ఆయన మరణించడం జరిగిందండి. కానీ ఆయన చివరి కోరిక ఒక సర్పంచ్ అనే కోరికతోనే ఆయన చనిపోవడం జరిగిందండి. 3 గ్రామాల ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నచ్చింది. ఆగస్టు 15వ తేదీ అందరూ చాలా సంతోషంగా జరుపుకునే రోజు మా నాన్నగారు మరణించడం దగ్గర ఆయన రోజులు నెరవేర్చుకుంటా వెళ్ళిపోయిన బాధ తప్ప ఏ మనిషైనా ఎప్పుడైనా మరణించడం తప్ప. కాకపోతే రోజు ఎంతో ప్రయాణించారు. సాగరంలో ఈ యొక్క స్వాతంత్రం వచ్చింది. ఈ యొక్క గొప్ప రోజు మా నాన్నగారు మరణించారు. ఎన్నో రాష్ట్రంలో విషయం మా నాన్నగారు అనుకున్న రోజు ఈ ధర అందరూ సహకరించి మా నాన్నగారు అనుకున్న రోజు నెరవేర్చాలని కోరుతున్నాను. మాకు వ్యక్తిగతంగా చర్చలు అన్ని చర్చలకి ఎదురైంది. చర్చలకు వెళ్ళినా ఎక్కువ నామకట్టంగా ఎందుకు వచ్చేవారు కానీ మా చర్చకి ఎక్కువ వచ్చేవారండి. కాకినాడ భాష అంటే చాలా ఇష్టం అండి. ఆయన ఏది చెప్తే అది పాటించేవారండి. ఆయన మాట ఎప్పుడు జబ్బదాటేవారు కాదండి. దొంగ ఎప్పుడు జరుగుతుంది. ఏ హాస్టల్ వచ్చి పిలిచినా సరే వాళ్ళకి సన్మానాలు చేయడం, వాళ్ళ కానుకలు ఇవ్వడం అన్నీ చేసేవారండి.
దొంగలు అయితే మా చర్చ నిమిత్తం అయితే చాలా మేలు చేశారండి. చేసి పాస్టర్లో కూడా మంచి పేరు తెచ్చుకుని అనేక సార్లు కూడా మా పాస్టర్ గారు తీసుకెళ్ళడం జరిగిందండి. పదవులోకి వచ్చాక ప్రెసిడెంట్ గారిని మమ్మల్ని ఒక వ్యక్తిగతంగా ఒక కన్నపెట్టులా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ముందుకు పోలీసుగా ముందుకు నడిపించి మేము మమ్మల్ని వల్ల ఎంత తిరిగినా సరే మీరు ముందు నాకు అనేసి మమ్మల్ని ముందు నిలబెట్టుకోనండి. ఆయనకైతే చాలా కృతజ్ఞతలు చెప్తున్నామండి. మేము ఆయన లోటుపాట్లు మేము చూస్తున్నామండి. మరి ఆయనే ఉంటే మాకు చాలా మేలు జరిగిన మాకు ముందుకు ప్రోత్సహించడం కూడానండి. ఆయన లేని లోటుపాట్లు చాలా విషయాలు మేము ముందడుగు వెళ్ళకపోతున్నాం. స్వర్గలేని లోటుపాటు. ఈరోజు రామయ్య గారు మన అందుబాటులో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. మా కుటుంబానికి ఈ గ్రామంలోనే కదా కిందపూడి మండలంలో కూడా ఈరోజు గుర్తింపు మళ్ళీ తిరిగి వచ్చింది అంటే అది కేవలం రామయ్య గారు సర్పంచ్ గారు వల్ల. ఎందుకంటే మాయ గారి గురించి ఒక విషయం మీ అందరికీ చెప్పుకోవాలి. నేను వార్డు మెంబర్గా పోటీ చేసే ముందు మాయ గారి ఇంటికి వచ్చాను నా నాన్నమ్మ గారితో మాట్లాడడానికి. ఎందుకంటే రాజకీయాల్లో కొత్త బాబు అది మనకి సెట్ అవ్వదు, రాజకీయాలు సెట్ కాదని చెప్పేసి అని చెప్తే రామమ్మాయి గారు ఇంటికి వచ్చి మా నాన్నమ్మ గారిని అడిగారు, అమ్మ నేను ఉన్నాను కదా మీకు ఎందుకు మీరేం భయపడదు, నేను చూసుకుంటాను అని చెప్తానంటే మా నాన్నమ్మ గారు అన్నారు, మీ నాన్న నన్ను 10 ఎకరాలు ఇచ్చారు, నువ్వు జనాల కోసం తిరిగి నీ ఆస్తి అంతా బాగు చేసుకున్నావు, నువ్వు ఏం సాధించావు రాజకీయాలు వచ్చి అని చెప్పేసి అని ఆ రోజు నాన్నమ్మ కూడా ప్రశ్నింది. అవన్నీ మామూలు రాజకీయాలని 10 మందిలో పేరు తెచ్చుకోవాలి కానీ 10 రూపాయలు సంపాదించడం కాదు రాజకీయాలు అనేది. ఆ గుర్తింపు ఎల్లప్పుడూ కూడా చిరకాలం కూడా కుటుంబ సభ్యులు కథ నిలబడుతుంది, నేను చూసుకుంటాను మీ మనవాడికి ఎటువంటి ముందు లేకుండా చెప్పేసి అని ఆ రోజు రామమ్మాయి గారు అడగడం, మా నాన్నమ్మ గారు ఒప్పుకోవడం, మేము వార్డు మెంబర్గా నేను అన్నయ్య ఎంపీటీసీగా పోటీ చేయడం, అలాగే మండల లెవెల్లో కూడా ఆయన కూడా మా కుటుంబాలు కూడా చాలా ఆనందాన్ని ఇస్తున్నారు. కానీ అలాంటి వ్యక్తి రోజు మన అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఒక ఆశీస్సు వారి కుటుంబానికి ఎంతప్పుడు ఉంది. ఆయన ఏదైతే కోరుకుందో ఆ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తికి ఎవరికైనా పర్వాలేదు, వ్యక్తి కాదు అప్పటి గారు అయితే అప్పటిగా కష్టాలు అయితే చిన్న కష్టం కాదు. ఆ కష్టం కూడా అందరూ గుర్తించి 3 గ్రామాల నుండి కూడా ఆ కుటుంబాన్ని మళ్ళీ ఇదే సీటు కూర్చోపెట్టాలని చెప్పేసి మరీ కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దొంగపై లేకపోతే నా రాజకీయ ప్రస్తావన ఈవేళ 4 గ్రామాలను ఉపయోగించుకున్నట్టు దానికి కారణం దొంగమ్మాయి చనిపడేది అందరూ అనుకుంటుంది, కానీ ప్రజల మనసులో అందరిలో కూడా దొంగమ్మాయి ఇంకా బతిగా ఉంది. ఈ రోజుకి ఎక్కడికైనా సరే దొంగబాబు వస్తే ఎలా ఉంది, దొంగబాబు వస్తే అలా ఉందని చెప్పేసి ఆయన ప్రస్తావన లేని రోజు లేదు. ఇదే విధంగా ఆయన్ని కల్పవృక్షం అనేవారు, ఆయన ఎంత తీయాలంటే అంత వచ్చి జోగులంచి అది ఎలా వచ్చిందో తెలియదు. అది దొంగబాబు నేను కూడా ఇంకా నాకైతే తెలియదు. అలాగంటే నేను ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే ఈయన కూడా వచ్చేవాడు. ఈయన ఎమ్మెల్యేకి అత్యంత ప్రీతిపాత్రుడు నిధులు గారికి. అలాగే ఈయన జిల్లా పరిషత్తులు ఏ పనున్నా సరే ఆ బిల్లు అయ్యే ఉంటుంది కూడా ఫాలో చేసుకోవడంలో ఆయనే సాటి. ఎందుకంటే పని అయిపోయింది బిల్లు ఎక్కువ చూసేవాడు, కానీ పని చేసేవాడు చేయాలి అది ఇబ్బంది పడకూడదు. ఈయన ప్రతినిధులు కూడా ఎమ్మెల్యే కోఆర్డినేట్ చేస్తూ ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పుడో కూడా స్పీడప్ తీసుకోవడం జరిగింది. అలాగే నేను జరిగిన వరకు నేను ఎంపీసీగా ప్రమాణం చేశాను. తర్వాత నేను తెలిసి మళ్ళీ అయిన తర్వాత ఇలాగ సెంట్రల్ తెలిసింది. ఇలాగే ఇదే స్ఫూర్తితోటి ఆ లోడ్ని మన వెంకటేష్ గారు భర్తీ చేస్తారని చెప్పేసి నేను నమస్కారం. ఈ దొంగబాబు అనే వ్యక్తి 2014 వచ్చి నువ్వు రాజకీయంలో కావాలి అని చెప్పేసి మొత్తం వ్యక్తి నాకు వ్యక్తి చాలా బాగుంది.
ఈ దొంగబాబు అనే వ్యక్తి లేకపోతే నాకు రాజకీయ భవిష్యత్తే లేదు. ఆ రాజకీయ కూడా కుటుంబం అంటే నాకు గర్లైన ప్రేమ. ఆయన గీసిన గీతను ఎప్పుడు కూడా నేను దాటాడలేదు. కాళదొంగబాబు అనే వ్యక్తి లేక నాకు చాలా లోటుగా ఉన్నది. ఆ కాళదొంగబాబు గారి ఆశయం నెరవేరాలని ఆ కుటుంబంలో ఎవరో సర్పంచ్ పదవి కావాలని ఎవరో సహకారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ చాలా వేరే గణేశ్వరం అంటే అందరూ తెలుసు. చాలా దొంగబాబు అంటే అందరూ తెలుసు. ప్రజా అభిమానం అంటే జగ్గపేట నియోజకవర్గం, ప్రతిపేట నియోజకవర్గం తెలుసు. ఏ వృద్ధులు లేచిన కాసి 5 గంటలు బాగా ఎకరాలు వేసి ఫోన్ చేసిన మొట్టమొదటి ఈ దొంగబాబు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని ముందు చెప్పే వ్యక్తి కాళ్ళ దొంగబాబు. అలాంటి దొంగబాబు ఈ మన అందరూ లేకపోవడం మన దురదృష్టకరం. రేపు జరగబోయే ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో చాలా దొంగబాబు కుటుంబం ఎవరికి ఇచ్చినా వాళ్ళ విన్నట్టు ఉండి 3 గ్రామాలు తిరిగి ప్రతి గడప తిరిగి ప్రతి కాళ్ళు పట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలని న్యాయం చేద్దామని మరి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.